నేను పనిచేసే కోవిడ్ ఇంట్లో నాతో పాటు ఇద్దరు వేరే దేశాల డ్రైవర్లు అయితే ఉన్నారు. వాళ్ళు నాతో ఎలా ఉంటారు, వాళ్ళ వల్ల నాకేమైనా ప్రాబ్లం ఉందని వీళ్ళు చెప్తా చూడండి. మనం పనిచేసే కోవిడ్ ఇంట్లో వాళ్ళ అన్నలు గాని, తమ్ముళ్ళు గాని, చెల్లెలు గాని ఉంటే వాళ్ళ డ్రైవర్లు కూడా మనతో పాటు మన రూమ్ లోనే ఉంటారు. మా ముగ్గురు కలిపి కోవిడ్ ఇంట్లోంచి బ్రేక్ఫాస్ట్ అయితే మాకు ఇచ్చినారు. ఈడ ఉండే ఇద్దరిది ఒకటి వచ్చేసి ఇథోపియా, ఇంకొకటి వచ్చేసి యమన్. వీళ్ళిద్దరు నాతో బాగానే ఉంటారు. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే మనం పనిచేసే చాట మన మొక్కల ఒక రూమ్ లో ఉంటేనే చాలా మంచిది. ఎందుకంటే ఈ కోవిడ్ లో ఎవరికి వాడే తోపు అనమాట. మనం చెప్పిన మాట అతను విన్నాడు, అతను చెప్పిన మాట మనం వినుకోవడం వల్ల మనస్పర్ధలు అయితే వస్తాయి. ఒకే రూమ్ లో ఇద్దరు ముగ్గురు ఇనుక ఉంటే గనక బాత్రూమ్ గడగలే, ఆ రూమ్ క్లీన్ చేయాలని చెప్పేసి ఎన్నెన్నో సమస్యలు అయితే వస్తా ఉంటాయి. ఇక కొంతమంది అయితే నేనే గొప్ప, నా దేశమే గొప్ప అని చెప్పేసి బడాయి భర్త గొడవలు పెట్టుకుంటా ఉంటారు. అందుకే మనతో పాటు మన రూమ్ లో ఇద్దరు ముగ్గురు ఉంటే గనక అసలు వాళ్ళతో మనం పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటా పోతేనే చాలా బెటర్. కొంతమంది ఈగో వాళ్ళు ఉంటారు అనమాట. నా మాట నువ్వు వినలా, నీ మాట నేను ఎందుకు వినాలని చెప్పేసి ప్రతిరోజు గొడవ పెట్టుకుంటారు. అలాంటప్పుడు మనకు చాలా ప్రమాదము. వీళ్ళతో పాటు నేను కలిసి ఉండడం వల్ల ఒకటి నేర్చుకున్నా, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో అప్పుడే మనం ప్రశాంతంగా అయితే ఉంటాము. నాకైతే వీళ్ళతో ఎటువంటి ఇబ్బంది అయితే లేదు, చాలా మంచోళ్ళు.